ఓం నమో నారాయణాయ నమః. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీమద్ ఆంధ్ర భాగవతం 76వ భాగంలో 1వ భాగానికి చెప్పుకుందాం. ఇది ఏమి లీల అంటే కాళీయ మర్దన లీలని మనం ఆస్వాదిద్దాం. ఒకరోజు కృష్ణ భగవానుడు గోపబాలులతో ఒక సరస్సు ఒడ్డుకెళ్ళి కూర్చున్నాడు. ఆ రోజు బలరాముడు కృష్ణుడితో రాలేదు. దాన్ని కాళింది మడుగు అంటారు. ఆ మడుగుని కాళింది మడుగు అంటారు. అది యమునా నదిలో ఉన్నటువంటి అంతర్భాగం. ఈ పిల్లలందరికీ దాహం వేసింది. వాళ్ళు కాళింది నదిలో ఉన్న నీరు త్రాగారు. వెంటనే వాళ్ళందరూ మరణించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ మరణించాయి. వెంటనే పరమాత్మ కరుణా దృష్టితో చూశాడు. ఈ పిల్లలందరూ నిద్రపోయిన వాళ్ళు లేచినట్లుగా లేచారు. అది ఆయన కరుణ అంటే. ఆ నీళ్లలో నుంచి ఎప్పుడూ బుడగలు వస్తూ ఉంటాయి. ఆ నీళ్లు ఉడికిపోతున్నట్లుగా ఉంటాయి. ఆ నీటి నుంచి పైకి లేచిన గాలి పీల్చినంత మాత్రం చేత పైన ఎగురుతున్న పక్షులు కూడా మరణించి ఆ చెరువులో పడిపోతూ ఉంటాయి. అంటే అంత తీవ్రంగా ఉంటుంది. ఈ నీళ్లు ఎందుకు ఇలా ఉన్నాయి అని వాళ్ళని అడిగాడు. దానికి కారణం ఏమిటంటే, ఎప్పటి నుంచో ఆ మడుగులో కాళీయుడు అనబడే నూరు తలలు కలిగిన పెద్ద నల్ల త్రాచు ఒకటి ఆ మడుగులో పడుకొని ఉంటుంది. దానికి అనేక మంది భార్యలు ఉన్నారు, ఎందరో బిడ్డలు ఉన్నారు. అది ప్రాణులను పట్టుకుని హింసించి తింటూ ఉంటుంది. తన విషాన్ని అంతటిని ఆ నీటిలోకి వదులుతూ ఉంటుంది. అందువల్ల ఆ నీరంతా విషపూరితం అయిందని తెలుసుకున్నాడు. కృష్ణుడు, మీరందరూ మరణించడానికి ఇది కారణం. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి అని తను కట్టుకున్న పంచెని మోకాళ్ళ మీద వరకు తీసి గట్టిగా బిగించి కట్టుకున్నాడు. నెమలి ఈకను కూడా బాగా బిగించి కట్టుకున్నాడు. 2 పాదాలని నేలపై గట్టిగా తాటించి ఒక్కసారి ఊగాడు. అక్కడ ఒక కడిమి చెట్టు ఉంది. కృష్ణుడు ఆ చెట్టును ఎక్కాడు. దాంతో తన జన్మ ధన్యమైపోయిందని, తనంతా ప్రాణి మరొకటి లేదని ఆ చెట్టు అనుకుంది. అంటే ఆ చెట్టు ఎక్కేసరికి ఆ చెట్టే తన జన్మ ధన్యమైందని అనుకుందనమాట. గోపాల బాలుడుగా ఉన్న కృష్ణ పరమాత్మ ఆ మడుగు నీళ్లలోకి సింహం దూకినట్లు దూకేశాడు. ఆయన నీళ్లలోకి దూకగానే పెద్ద చప్పుడు వచ్చింది. అసలు ఈ మడుగును చూసేసరికి అందరూ భయపడతారు. అలాంటిది ఇలాంటి మడుగులోకి దూకడానికి ధైర్యం ఎవరికి ఉన్నది అని సాక్షాత్తు కాళీయుడు చూశాడు. అందులో ఆడుకుంటూ చిరునవ్వులు నవ్వుతున్న చిన్ని కృష్ణుడిని చూశాడు. ఎంత ధైర్యం ఈ పిల్లాడికి! నేను ఉన్న మడుగులోకి దూకుతాడా అనుకుని పడగలు విప్పి కాటు వేశాడు. కృష్ణ పరమాత్మ స్పృహ తప్పాడు. కాళీయుడు తన దీర్ఘమైన శరీరంతో కృష్ణ పరమాత్మను చుట్టేసి ఊపిరి ఆడకుండా చేస్తున్నాడు. ఒడ్డునున్న గోపాల బాలుడు భయంతో పరుగు పరుగున వెళ్ళారు. కృష్ణుడికి ప్రమాదం వచ్చిందని వెళ్ళి చెప్పారు. ఈలోగా బృందావనంలో ఉత్పాతాలు కనపడుతున్నాయి. ఏమి జరిగిందోనని భయపడిపోతున్నారు. కృష్ణుడు కనపట్టలేదు. కాళీ మడుగులో నీటిలో దూకాడు అన్నారు. అందరూ వెతుక్కుంటూ వచ్చారు. కృష్ణుడు కాళిన్య మడుగులో పాము చేత చుట్టబడి పడిపోయి ఉన్నాడు. ఆ పాము నిన్ను కరిచింది. అదేదో మమ్మల్ని కరిస్తే మేము చచ్చిపోయినా గొడవలేకపోను. ఎందుకంటే మేము చచ్చిపోతే నువ్వు బ్రతికిస్తావు, నువ్వు చనిపోతే మేము నిన్ను బ్రతికించలేము. నీవు చనిపోయిన తర్వాత అయ్యో ఏం చేస్తామని వెనక్కి వెళతామని అనుకుంటున్నావేమో. నువ్వు అలా మరణిస్తుంటే మేము అలా చూస్తూ బ్రతికి ఉండం. మేము కాళింది మడుగులో దూకేస్తాం. ఆ పాము విషంతో చచ్చిపోతామని యశోద కొంగు బిగించుకుని కాళింది మడుగులోకి దూకేయబోయింది. యశోద వెనుక గోపకాంతలందరూ కూడా దూకే ప్రయత్నం చేస్తున్నారు. గోపబాలుడు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. అందరూ దానిలో దూకేసి కృష్ణుడితో పాటు వెళ్ళిపోవాలి, కృష్ణుడు లేని మేము ఉండము అని
నిర్ణయించుకుని దూకటానికి సిద్ధపడ్డారు. పరమాత్మ దీన్ని అంతటిని చూస్తూ ఉన్నాడు. తనను గురించి ఆర్తి చెందే వాళ్ళు ఉన్నారు అని నేను వీళ్ళకి దక్కాలి అనుకున్నాడు. ఒక్కసారి తన శరీరాన్ని వెడల్పుగా పొడుగ్గా పెంచేశాడు. అనుకోకుండా హఠాత్తుగా అలా చుట్టేసిన పాము మధ్యలో ఉన్న శరీరం పెరిగిపోతే కాళ్ళు అనే శరీరం అంతా ఎక్కడికక్కడ నలుగుడు పడిపోయింది. ఆ పిల్లవాడు ఒక్కసారి పైకి ఎగిరి పిడికిలి బిగించి ఆ పడగల మీద ఒక్క గుద్దు గుద్దాడు. అలా గుద్దేసరికి అది నవరంధ్రాల నుండి నెత్తురు కక్కేసింది. పట్టు వదిలేసి కింద పడిపోయింది. దాన్ని కృష్ణుడు చూశాడు. కాళీని తోక పట్టుకుని ఎగిరి పడగల మీదకెక్కి ఎక్కేశాడు. ఒక్కొక్క పడగన పైకెత్తుతుంటే దాన్ని తొక్కుతూ ఉన్నాడు. మణులతో కూడిన కాళీని పడగలో ఆయన నాట్యం చేసే రంగస్థల మంటపం అయింది. గోపకులు గోపకాంతలు అందరూ యమున ఒడ్డున ఉన్నారు కదా, వాళ్ళందరూ సంతోషంతో శభాష్ కృష్ణ అని సంతోషంతో అరుస్తున్నారు. ప్రేక్షకులుగా దేవతలందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారు. వీళ్ళందరూ ఒడ్డున నిలబడి గోపకులందరూ చూస్తున్నారు. ఆయన పడగల మీద ఎక్కి తొక్కుతుంటే తలలు పగిలిపోయి లోపల ఉన్న మణులు చెల్లా చెదరైపోయినాయి. దాని నోట్లో నుంచి నెత్తురు ధారలుగా కారి నీటిలో పడిపోతోంది. అప్పటి వరకు విషంతో నల్లగా ఉన్న నీటిపైన నెత్తురు తెట్టుగా కట్టింది. కాళీడు శోషించిపోయి నీటిలో పడిపోయే స్థితి వచ్చింది. ఇది ఇప్పటికీ ఈ భాగం ఇంతవరకు ఆగింది. మరి కృష్ణ పరమాత్మ ఈ కాళీయుడు దీంట్లో ఉన్నాడు అని తెలుసుకుని కాళీయుడి వల్ల జనాలు ఎవరు కూడా బ్రతకట్లేదు. నీళ్లు తాగితే అందరూ చచ్చిపోయారు. గుడ్లు గోద పిల్లలు అందరూ చచ్చిపోయారు. అందుకని ఆయన దూకేశాడు. దూకేసి ఆయన శరీరాన్ని పెంచి పైకెక్కి పడగల మీద చక్కగా నాట్యం చేశాడు. అది ఒక రంగస్థలం లాగా చేసుకున్నాడు. నాట్యం చేశాడు. ఆయన ఆ కాళీయుడు నవరంధ్రాల్లో నుంచి నెత్తురు కక్కుకుంటూ పడిపోయాడు చివరికి. ఇది ఆ నీటిలో పడిపోయే స్థితి వచ్చింది. ఇది ఇక్కడికి ఆపుదాం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.